ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. బలంగా ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, ఇటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి కాపుల్లో ఒక విధమైన అసంతృప్తి, వ్యతిరేకత క్రమక్రమంగా పెరుగుతోందనే వాదన గత కొద్ది కాలంగా వినిపిస్తుంది. దీనికి అనుగుణంగానే ఇటీవల తాజాగా విశాఖలో కాపు సామాజిక వర్గ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమాచారం తెలుస్తుంది. దీనిపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు రాజమండ్రి నుంచి ప్రముఖ న్యాయవాది ఉమామహేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్కారం సార్. మేడం, విశాఖపట్నంలో కాపు సామాజిక వర్గ నేతలు ఇటీవల కీలకమైనటువంటి సమావేశం అయ్యారు. కీలకంగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా 2029 ఎన్నికలకు సంబంధించి కానీ లేదా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వైఖరి అవలంబించాలనే విషయంలో. అసలు ఏంటి మేడం ఆ మీటింగ్ విషయాలేంటి? కాపులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాపుల్లో అసంతృప్తి అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో అసంతృప్తి అనేది అన్ని వర్గాల్లో కూడా వినిపిస్తా ఉన్న అంశం సార్. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏంటంటే వైజాగ్ లో ఒక డిఎస్పీ గారిని పోస్టింగ్ ఇచ్చిన 1 డేలో మళ్ళీ అక్కడి నుంచి మార్చేసి పరిస్థితి ఏర్పడింది. అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక డిఎస్పీ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఒక్క రోజులోనే మళ్ళీ ఆయన తీసి అక్కడి నుంచి మార్చేయడం, అదే విధంగా ఎవరైతే కొత్తగా జీవోలు ఇచ్చి మరుసటి రోజే ఇంకో జీవోల కింద మార్చడం, జీవోల్లో పేర్లు ఒక్క రోజులోనే పేర్లు మార్చడం జరుగుతూ ఉందండి. అంటే ఈ కాపు సామాజిక వర్గానికి ఎట్టి పొరపాటున కూడా జీవో రాకుండా చాలా కూటమి ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకటి ఆరా అక్కడక్కడ ఎవరికైనా పోస్టింగ్లు వచ్చినా అవి కూడా మాక్సిమం లేకుండా తీయించేస్తా ఉన్నారు. దీంతో కాపు నేతలు సమావేశమై ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. కాపులు అనే వాళ్ళకి మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదు. కాపు మీరు ఇస్తానన్న హామీలు ఏదైతే మీరు ఇస్తానన్న హామీలే నెరవేర్చలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ప్రెస్ మీట్ లో కూడా కాపు సంక్షేమ సేన పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా జనసేన ఏర్పాటు జరిగినప్పటి నుంచి కూడా హరిరామ్ జోగయ్య గారి నేతృత్వంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తూ ఆయనకి తగిన సూచనలు సలహాలు ఇస్తూ కూడా హరిరామ్ జోగయ్య గారు నడిపిస్తా ఉన్న కాపు సంక్షేమ సేన అది. ఆ సేన వారు కూడా మన అసంతృప్తి జరిగింది, అసంతృప్తి చెందడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వారి సొంత సమస్యలు కాదండి కాపులకు ఉన్నది, కాపులు అందరూ ఎదుర్కొంటున్న సమస్య. అధికార వర్గాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, చదువుల్లో కానీ, విద్య ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కడా కూడా కాపులకు ఏ విధమైన సహకారం కూడా అందించకుండా కూటమి ప్రభుత్వం వారు చాలా జాగ్రత్తలు పడుతూ పూర్తిగా కాపు జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. అందుకనే మొన్న విశాఖపట్నం వేదికగా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక మీదట రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేసి ఇవన్నీ జరగవండి. ఫ్యూచర్ లో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. కాపులు అనేవి అంటే ఏంటి అనేది కాపులందరూ కూడా ఒక వేదికగా ఆలోచన చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అప్పుడు నిర్ణయాలు తీసుకుందామనే ఆలోచనతో ఉన్నాం. అంటే ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు కావడానికి కారణాలు ఏంటంటే ఎంతమంది హాజరయ్యారు, ఏంటి, ఎందుకు అంత అత్యవసరంగా ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది విశాఖపట్నంలో కాపుల సమావేశం? విశాఖపట్నంలో ఎవరైతే ముఖ్య కాపు నాయకులు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రభుత్వం ఇస్తున్న అడ్డదారి జీవోలు, ఒకరోజు జీవో ఇచ్చిన వెంటనే మరుసటి రోజు జీవోల పేర్లు కాపు పేరు ఉండగానే వెంటనే వచ్చి జీవోలు ఇవ్వడం. ఈ మధ్యన కమిషనర్ కన్నబాబు గారిని అనే కూడా ఆయన కూడా డిఆర్డిఏ నుంచి తీసి సివిల్ సప్లైస్ కి ఆయన్ని కూడా మార్చడం, ఇలాంటి జీవోలన్నీ కూడా కాపు అనే పేరు వినబడిన వెంటనే మరుసటి రోజే జీవో ద్వారా తొలగించి, అంటే ఇక్కడ పోస్టింగ్లు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇచ్చి తీసేసి అవమానించడం, అంటే వాళ్ళని హ్యూమిలైట్ చేస్తున్నారండి బాగా, అంటే హీనంగా చూడటం అనమాట. అంటే పోస్టింగ్ ఇవ్వకపోతే ఏ గొడవ లేదు, పక్కన పడి ఉంటారు. కానీ అలా కాదు, ఇచ్చి నీకు పోస్టింగ్ ఇస్తున్నాం అని ఇచ్చి జీవో ఇచ్చి మరుసటి రోజు జీవో ద్వారా తీసేయడం, అంటే ఎంత హ్యూమిలేషన్ కి గురి చేస్తున్నారంటే అధికారుల్ని. అంటే
ఒకటి ఒక వారి సామాజిక కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన సామాజిక వర్గాల్లో ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఎవరెవరికైతే ప్రధానమైన పోస్టులన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా అన్ని ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ లో ఎక్కువ సామాజిక వర్గం వాళ్ళవే పోస్టింగ్ల ద్వారా ఏర్పరచుకున్నారు. పొరపాటున అక్కడక్కడ మెరిట్ మీద వచ్చిన కాపు ఆఫీసర్స్ ని కాపులకి అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కాపులందరూ ఓట్లేశారు అని తెలిసి కూడా కాపుల వల్లే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిసి కూడా కాపులను నిర్వీర్యం చేసే ఉద్దేశంతో హ్యూమిలేషన్ గురి చేస్తున్నారని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని దాంట్లో ప్రభుత్వానికి ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది. ఎందుకంటే బడ్జెట్ లో కూడా ఇస్తానన్న 9,000 కోట్లు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదండి. కాప్ కార్పొరేషన్ ద్వారా ఫస్ట్ 2014 సంవత్సరంలో కాపు కార్పొరేషన్ ముద్రగడ పద్మనాభం గారి తర్వాత ఉద్యమం తర్వాత 17లో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఆ సంవత్సరానికి 1000 కోట్లు అనేది అప్పుడు ఉద్యమం ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే 2,000 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడు మూడో బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా కాపులకి ఇప్పటి వరకు కూడా 9,000 కోట్లు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ₹1 కూడా కాపులకి రిలీజ్ చేయలేదు. కాపు కార్పొరేషన్ ఉంది, దానికి చైర్మన్ గారు ఉన్నారు. దానికి ఇప్పుడు కూడా పూర్తిగా కాపు కార్పొరేషన్ భర్తీ చేయకుండా ఈ రోజు వరకు దానికి ₹1 కేటాయించకుండా ఈ మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ₹1 కూడా కాపులకు కేటాయించడం జరగలేదు. ఇవన్నీ కూడా సమావేశాల్లో కూడా ఆలోచించుకుని వాళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకుని కాపులందరూ కూడా ముందుకు వెళ్దామనే ఆలోచనతోనే ఒక అల్టిమేటం జారీ చేయాలనే ఉద్దేశంతోనే మొన్న సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ వేదికగా అందరూ కూడా పూర్తిగా కాపులందరూ కూడా వ్యతిరేకతని తెలియపరిచారు. అయితే 2029 ఎన్నికల్లో కాపులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చూసి. మరి అది తెలిసి కూడా కావాలని కాపుల్ని దూరం చేస్తున్నారంటారా? కూటమి ప్రభుత్వం కావాలని దూరం చేస్తుందా? పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే ఏం చెప్తారు? ఎందుకండి అన్ని తెలుసు. ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలుసు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి మొత్తం కాపుల జాతకం అంతా తెలుసు. కాపులకు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అన్ని తెలిసే వీళ్ళు ఎందుకు హ్యూమిలేషన్ కి గురి చేస్తున్నారు అంటే ఒకటి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉంటారని చెప్పేసి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు తెలియపరిచి మేము మీ వెనక ఉంటామని చెప్పి ఆయన తెలియపరిచిన తర్వాత కాపులందరినీ మీరందరూ పెద్దన్న పాత్ర పోషించండి, మనకు మంచి నేను కాపు జాతిలో పుట్టిన వాడినే, నాకు కాపు పౌరుషం ఉంది, మీరందరూ నా వెనక నిలబడండి, నేను జాతి కోసం నేను ప్రశ్నిస్తాను, నేను అందరికీ హామీ ఇస్తున్నాను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి అని దేనికైనా చెప్పడం జరిగింది. అదే కాపులందరూ కూడా పూర్తిగా నమ్మి ఈ రోజు వరకు అంటే ఎప్పటి నుంచో అడగని వాళ్ళకి అడిగిన వారికి కూడా రిజర్వేషన్లు ఇచ్చిన సందర్భంలో 60 ఏళ్ల నుంచి పోరాడుతున్న కాపులకి ఉన్న సమస్యలు తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అవగాహన ఉంది. అదేవిధంగా ఇప్పుడు కాపుల్లో కాపుల్లో ఇప్పుడు జరుగుతున్న అసహనం కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి కూడా వెళ్ళింది. ఆయనకు కూడా అన్ని తెలిసి కాపు జాతిని ఈ రకంగా నిర్వీర్యం చేయాలనుకున్నప్పుడు ఇప్పటి వరకు నమ్మాము, రేపొద్దున ఓటు రూపంలో కూడా మేము అందరం చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు? మరి పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, చంద్రబాబుకి చెప్పి ఇవన్నీ సమస్యలన్నీ తీర్చాల్సిన ప్రయత్నం ఉంది కదా, బాధ్యత ఉంది కదా అంటే ఏం చెప్తారు? ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన కాపులు కూడా వదిలేసి కాపు అన్న కూడా వదిలేసి సనాతన ధర్మం అని అవన్నీ ఇవన్నీ పక్కదారి పట్టించి మరి ఆయన కూడా తప్పించి ఎన్నాళ్ళు ఇప్పుడు 2-3 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, ఇంకొక 2 సంవత్సరాలు ప్రజలందరూ కూడా కాపులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారని ఎదురు చూపుకోసం చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు ప్రజల్లోకి రావాల్సిన అవసరం అదే పవన్ కళ్యాణ్ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అప్పుడు మా ఓటు రూపంలో ఇంకా రోడ్డెక్కి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసే పరిస్థితి కాకుండా మేము ఓటు రూపంలో చూపించాలని చెప్పి ఆలోచనతోనే ముందుకెళ్తాం. అంటే ఇటీవల కొన్ని పరిణామాలు జరిగి ముఖ్యంగా తెలుగుదేశం వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఒక సమావేశం మీటింగ్ జరిగింది.
ఈ పబ్లిక్ మీటింగ్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో కూడా మా పార్టీ వ్యక్తే సీఎం గా ఉంటారు అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? కాపులు ఎవరైతే సీఎం గా పవన్ కళ్యాణ్ చూడాలని ఏ కాపు సామాజిక వర్గం అయితే అనుకుంటుందో, ఈ కాపు సామాజిక వర్గానికి ఒక మెసేజ్, ఒక చెక్ పెట్టేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనుకోవాలా? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒకళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు తాకనివ్వం అని చెప్పి కొంతమంది ప్రగల్భాలు పలకడంతోనే కాపులందరిలో కూడా పౌరుషం పుంజుకో కాపు వాడిని అసెంబ్లీ తాకనివ్వం అని అన్నారు. కాబట్టి ఒక కాపు వాడిని సీఎం చేసుకుందాం మనం అనే ఉద్దేశంతోనే మొన్న 100% స్ట్రైక్ రేట్ ఇవ్వడం జరిగింది. కానీ అలాగే అదే విధంగా 21 సీట్లు వాళ్ళు పోటీ 21 సీట్లు గెలిపించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా ముఖ్యంగా కాపుల పాత్ర అధికంగా ఉంది. అది వారికి కూడా తెలుసు. చేసిన అందరికీ కూడా కాపులు అందరూ కూడా ఎంత విధంగా చేశామో కూడా అన్ని బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు అందరికీ కూడా తెలుసు. అటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం ఇస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి దశ కాబట్టి సీట్ల విషయంలో కూడా తగ్గించుకున్నారు. అదే విధంగా యాక్చువల్ గా ఈ తాలే ఒక షేర్ అడగాలి 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అనే విధంగా ఒక సీఎం కుర్చీనే షేరింగ్ చేసుకునే విధంగా బాగుంటదని చెప్పి హర్రామ్ జోగయ్య గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. అదే అటువంటి అప్పుడు నాకు సూచనలు ఇవ్వద్దు, నా నిర్ణయం నాకుంది, నేను ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా నేను వెళ్తున్నాను కాబట్టి నాకు ఆటంకాలు కలగజేయొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయన స్పందించడం కూడా జరిగింది. అదే విధంగా మేమందరం కూడా ఈయన డిప్యూటీ సీఎం అవుతున్నాడు కాబట్టి అంటే సీఎం భాగస్వామ్యంలో డిప్యూటీ సీఎం కి చాలా పాత్ర ఉంటుంది. సీఎం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం సలహాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డిప్యూటీ సీఎం ఈ సంవత్సరం అయితే వచ్చే ఎలక్షన్ లోనైనా మనం పూర్తి స్థాయి జనసేనని బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ ని సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో కాపులందరూ ఉన్నప్పటికీ ఈయన ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే అసెంబ్లీలోనే వచ్చే 15 సంవత్సరాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అని చెప్పేసి ఆమె కామెంట్ చేసినప్పటి నుంచి కూడా చాలా వరకు కాపుల్లో అసహనం కొనసాగుతూనే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారినే కదా సీఎం అన్నాము, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే నెక్స్ట్ మనమే కదా సీఎం అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఒక సంకేతం పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు లోకేష్ గారిని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ చేసి కాబోయే సీఎం అని పల్లా శ్రీనివాసరావు గారు ఏదైతే మీటింగ్ లో 2029లో కూడా మన పార్టీ వారే సీఎం అవుతారని ఆయన చెప్పడం, పక్కనున్న లోకేష్ గారు దానికి వంగి వంగి నమస్కారాలు పెట్టడం, ఇవన్నీ కూడా చూసాం. అంటే వాళ్ళు ఆయనతో పలికించారు ఒక పలుకు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ లో మనమే సీఎం అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అటువంటి అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఈ రోజు ఆయన డైరెక్ట్ గా ఒక పార్టీ సభా వేదికపై చెప్పారంటే 2029లో కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో లోకేష్ గారే సీఎం అవుతారని చెప్పి చెప్పకనే చెప్పేశారు వాళ్ళు డైరెక్ట్ గా. ఇప్పుడు కూడా కాపు సీఎం అయ్యే అవకాశం గతంలో లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ డిప్యూటీ సీఎం తోనే ఈ పదవితోనే సరిపెట్టుకుంటారా, ఇక మీదట స్వతంత్రంగా బయటకు వస్తారా, లేదా ఒక నిర్ణయాలు తీసుకుంటారా అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుంటే దాని మీద కాపులు మద్దతు ఇవ్వాలా లేదా అని కాపులు కూడా ఆలోచించుకుంటారు. అంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారే అంటే కాపులు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరు కాపులు వేరు అనే పరిస్థితి ఫ్యూచర్ లో ఏర్పడబోతుందండి. అంటే ఈసారి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదా 2029 ఎన్నికల్లో కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలతో కానీ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కానీ సంబంధం లేకుండా కాపులు సొంతంగా నిర్ణయం తీసుకుంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ అని ఆయన బలోపేతం చేసుకునే దిశగా లేరు. పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగతంగా తన వరకు తను ఆలోచించుకున్నారు. పార్టీ కూడా ఎందుకు బలోపేతం చేయడం లేదు. ఎందుకంటే నిన్న తెలుగుదేశం సభలో 1 కోటికి పైగా వారి సభ్యత్వాలు దాటిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు జనసేన సభ్యత్వాలు ఎందుకు జరగట్లేదు అంత స్థాయిలో? ఎందుకంటే జనసేన కాపులే 1,25,00,000 మంది కాపులే ఆంధ్రప్రదేశ్ లో విభజన ఆంధ్రప్రదేశ్ లో 1,25,00,000 మంది కాపు ఓటర్లు ఉండడం జరిగింది. 28% ఓటింగ్ ఉన్న సామాజిక వర్గానికే నీకు కనీసం ఇప్పుడు మెంబర్షిప్లు రావట్లేదు అని అంటే కనీసం రెన్యూల్ చేసుకునే వారికి కూడా మీ ఫోన్ చేస్తుంటే ఏమండి మీరు
తెలుగుదేశం పార్టీ వారి సేవలో ఉన్నారు కాబట్టి ఆ సేవ చేసుకోండి. ఈ 400 రూపాయల సభ్యత్వం కూడా మాకెందుకు, మేమేదో ఇంట్లో కలో గంజో కాచుకోవడం సరిపోతుంది వాచుకోవడానికి. ఆ 400 కూడా మేము మా మా సొంత ఇంటి ప్రయోజనాల కోసం వాడుకుంటామండి. మీకో నమస్కారం, మీ పార్టీకో నమస్కారం. మీరు తెలుగుదేశానికి తెలుగుదేశానికి మీరు సేవ చేసుకోండి, వచ్చే సంవత్సరం కూడా తెలుగుదేశం జెండానే మోసుకోండి అని చెప్పి చెప్పకనే జనసేన సభ్యత్వం అన్ని కూడా చాలా తగ్గిపోవడం జరిగింది. సభ్యత్వం రెన్యూల్స్ లో కూడా చాలా వరకు చాలా మంది సభ్యత్వాలు కూడా చేసుకోవడం లేదు. సో ఈ రకంగా ఆయన ఏ రకంగానూ పార్టీని బలోపేతం చేయలేనప్పుడు జనసేన అంటేనే కాపులు పార్టీ అని ముద్రేశారు. కాపులతో పాటు అన్ని సామాజిక వర్గాలు మాతో పాటు కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచిన పరిస్థితిలో మా వల్ల వాళ్ళందరూ కూడా మాతో పాటు కలిసి రావడం వల్ల పార్టీ బలోపేతం అవుతున్నప్పుడు, పార్టీ బలోపేతం చేసుకోలేనప్పుడు ఇక మీరు స్థానిక సంస్థల్లో కూడా మీరు పోటీ చేయలేరు. మీరు మళ్ళీ తెలుగుదేశం అభ్యర్థులని నిలబెట్టి వారికే ఓట్లు వేయమంటారు. అటువంటప్పుడు జనసేన వాళ్ళు మాకు పార్టీలో జనసేన పార్టీలో ఉండేందుకు లేకపోతే ఎందుకని చెప్పి పార్టీ వాళ్ళు కూడా నిర్ణయాలు చాలా వరకు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక మీదట రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో లోపు కాపులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఏవైతే మీరు ఇవ్వలేకపోతే ఫ్యూచర్ లో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులు వేరు, పవన్ కళ్యాణ్ వేరు అనేది కాపులు చూపించవలసిన అవసరం, చూపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ మీరు అంటున్నారు కదా, కాపులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదవులు ఇవ్వడం లేదు, కేవలం పదవులన్నీ అంటే ఉన్నత పదవులన్నీ, కీలకమైన పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారని. మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది? కాపుల్ని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నాయంటారా? ఈ రకంగా దీంతో పాటు ఇంకే విధమైనటువంటి ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నారు కాపులు రాష్ట్రంలో అంటే మీరేం చెప్తారు? కాపుల్ని పూర్తిగా అణగదొక్కే ప్రక్రియనండి. ఎందుకంటే కాపులకి ఏ విధమైన నామినేటెడ్ పోస్టుల్లో కూడా చైర్మన్ ఇవ్వాల్సిన స్థాయి వాళ్ళకి డైరెక్టర్లు ఇవ్వడం జనసేనలో. అదేవిధంగా ప్రభుత్వ అధికారుల్ని పూర్తిగా వేధించడం, ఉన్న అధికారులకి కనీసం పోస్టింగ్లు లేకుండా చేయడం, ఎక్కడో ఒకటి అరా ఎవరైనా పోస్టింగ్లు తెచ్చుకున్నా మరుసటి రోజుగా వాళ్ళ ఉద్యోగాల్లోంచి వాళ్ళ పోస్టింగ్లు తీసి పక్కన పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అన్ని అంటే ఒకటి, ఇప్పుడు విదేశీ విద్యా విధానంలో పిల్లలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కాపులు, అది ఇవ్వలేదు. రెండు, ఫీజు రియంబర్స్మెంట్ లో ఇవ్వాల్సిన కాపు మహిళలకి ఇచ్చిన లాస్ట్ టైం 45 సంవత్సరాలు నిండిన కాపు మహిళకి ఇచ్చిన పథకాలు కూడా ఆపేశారు. ఇప్పుడు ఏ పథకాలు కూడా వైఎస్ జగన్ హయాంలో కాపు నేస్తం అందించారు మహిళలకి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 45 సంవత్సరాల మహిళకి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేవారు. అవి కూడా కాపు మహిళలకు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల రావాల్సిన కాపు విద్యార్థులకి ఆ డబ్బులు అందడం లేదు. విదేశీ విద్యా విధానంలో పిల్లలందరూ కూడా విదేశాల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు. కొంతమంది బీసీ సంక్షేమ అధికారిని అడిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఏదైతే ఉన్నాయో అవి మాత్రం చెల్లించడం జరిగింది, మిగిలిన వాటికి కూడా చెల్లిస్తాము అన్నారు తప్ప ఇప్పటి వరకు కూడా అవి చెల్లించలేదు. అదేవిధంగా కాపుల్ని పూర్తిగా ఏ రకంగానూ ఆర్థికంగానూ ఎదగనివ్వట్లేదు. వారి యొక్క సామాజిక పరిస్థితులు ఎలాగో కాపులు హీనంగానే ఉన్నాయి. కానీ ఆ బీసీ రిజర్వేషన్ అంశం కూడా పక్కకు పెట్టేశారు. ఈడబ్ల్యూఎస్ లో రేపు డిఎస్సి పోస్టింగ్లో కానీ రేపు ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చున్నాయి. ఆ నోటిఫికేషన్స్ లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాకు ఇస్తాన్న 5% ఇచ్చుంటే మాకు ఆ 5% లో కాపులకు రావాల్సిన పోస్టింగ్స్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మా 5% ఉద్యోగాలు మా పిల్లలకి 5% లో ఉద్యోగాలు దక్కేవి. అవి కూడా 5% కూడా అమలు చేయడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అంటున్నారు. పోనీ బీసీఎం రిజర్వేషన్ మీ చేతిలో ఉంటుందా? ఏదైతే అమరావతి తీర్మానం చేశారో అదే విధంగా కాపులు బీసీఎఫ్ తీర్మానం కూడా కేంద్రంలో చేసి 9 షెడ్యూల్లో చేసి అదే మీ చేతుల్లో ఉన్న అంశం కదా, అదే అమలు చేయండి అని అడుగుతున్నాం. ఇది చేయట్లేదు. కాపులకు ప్రధాన పోస్టింగ్స్ ఇవ్వడం లేదు. ఏ విధంగానూ కూడా కాపులకి కనీస మర్యాద కూడా, అంటే హ్యూమిలేషన్ చేస్తున్నారండి. అంటే నీచంగా చూడడం, పోస్టింగ్స్ ఇవ్వకపోవడం ఒక ఎత్తు, హ్యూమిలేషన్ ఇచ్చి తీసేయడం ఒక ఎత్తు. అంటే కేవలం కాపులు అనే కారణంగానే పోస్టింగ్లు తీసేస్తున్నారా, లేకపోతే ఇతర కారణాలు కూడా ఉన్నాయంటారా? కేవలం కాపు అని అంతే, ఇంక వేరే ఏం లేదండి. కాపు కాకుండా వేరే ఏ కులం అక్కడ ఉన్నా వాళ్ళకి వారి సామాజిక కులం ఉంటే దానికి వేరే క్వాలిఫికేషన్ అక్కర్లా. ఆ కులం ఉంటే చాలు. అక్కడ క్వాలిఫికేషన్ లేకపోయినా వారికి గనక ఏమైనా వారి ఉద్యోగాల్లో ఏమైనా అవకతవకలు ఉన్నా వారికి మంచి పోస్టింగ్స్ వస్తాయి.
సరైన నిజాయితీ గల ఆఫీసర్ అయినా ఏ అక్రమం మచ్చలో లేకపోయినా వారికి మాత్రం కాపు అనే పేరు ఉంటే పోస్టింగ్స్ రావు, ఉమ్, అలాగే ఉద్యోగాలు రావు. ఏ విధంగానూ వారికి మళ్ళీ హ్యూమిలేషన్. కనీసం ప్రభుత్వ ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు లెటర్లు ఇవ్వరు. ఆ లెటర్లు ఇవ్వకపోవడం వల్ల లెటర్ తెచ్చుకోండి అంటారు. ఇక్కడ లెటర్లు ఇవ్వరు ఎక్కడా కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అన్ని చోట్ల కూడా. మరి కాపు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అది జనసేనకు సంబంధించినటువంటి కాపు ఎమ్మెల్యేలు కానీ, లేదా టీడీపీకి సంబంధించినటువంటి కాపు ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యంగా జనసేనలో ఆ, అయితే కాపు మంత్రి కూడా ఉన్నారు గందుల దుర్గేష్, ఆయన ఏం చేస్తున్నారు? సార్ కాపు ఎమ్మెల్యేలు నెగ్గే వరకు ఇప్పుడు కాదు, గత ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వం అయినా కాపులందరూ కూడా భరించలేని బాధ భరించేది ఏంటంటే కాపు కార్డుతో మీరు ఎలక్షన్ సీట్ తెచ్చుకుంటారు. కాపు అనే ఆ రిజర్వేషన్ మీదే మీకు సీట్లు ఇస్తారు. ఆ ఎమ్మెల్యే కోటాలోనే మీరు పోటీ చేస్తారు. కానీ గెలిచిన తర్వాత కాపులు రానివ్వరు. కాపు అని మీ దగ్గరకు వస్తే మీరు కులం పేరు చెప్పకండి, మీరు కులం పేరు చెప్తే మా ఆఫీస్కి రావద్దు, మీకు పనులు అవ్వవు అని సదరు మీరు చెప్పిన వారే అక్కడ పిఏలే చెప్పడం జరిగిందంట. అంటే కాపు అని చెప్పి వెళ్ళిన వాళ్ళకే అక్కడ కనీసం ఆఫీస్ కూడా రావద్దు, మీకు ఏం పనులు అవ్వవు అని చెప్పే పరిస్థితులు. కాపు అని చెప్పారా మీకు పనులు అవ్వవు అనే మంత్రి పరిస్థితులు ఇప్పుడు లాగానా? ఎమ్మెల్యేల మంత్రి దగ్గర. పేషే గందుల దుర్గేష్ మంత్రి దగ్గర. అదేనండి, అక్కడ పిఎస్లే చెప్పడం జరిగిందట. కాపు అని పేరు చెప్తే అక్కడ కాపు అని పేరు చెప్తే ఇక్కడ రాకండి, కాపు పేరు చెప్తే మీకు పనులు అవ్వవు, మామూలుగా మీరు వెళ్ళి అక్కడ మీ ఊళ్ళో వాళ్ళతో ఎవరితోనే చెప్పుకోండి, ఇక్కడ మాత్రం మీకు కాపు అని మీరు పేరు చెప్తే కులం పేరు చెప్తే మీకు పని అవ్వదు అని చెప్పారంట. మరి అలాంటప్పుడు అదే ఆయన అదే గెలిచింది నాతో నిడదల కూడా నియోజకవర్గంలో, కాపు ఓట్లే కదా ఎక్కువ. నిడదవోలు నియోజకవర్గం అంతా కాపులే. ఆయన కడియం నియోజకవర్గం నుంచి రాజమండ్రి నుంచి కూడా కాపులందరూ వెళ్ళి అక్కడ పనిచేయడం జరిగిందంట. ఆ, అక్కడ అందరూ కూడా ఆయన గెలుపుకు పూర్తిగా కృషి చేశారు. కాపులందరూ ఆయన ఇక్కడ బిడ్డే, రాజమండ్రి వాస్తవ్యులే ఆయన. అయినా కూడా మరి ఆయన దృష్టిలో ఉందో లేదో తెలియదు. అక్కడ పిఎస్లు మాత్రం చెప్పడం జరిగిందంటే వెళ్ళిన కాపులందరికీ కూడా కాపులని మీరు ఇక్కడ చెప్తే మీరు ఇక్కడికి పనులు అవ్వవు అని చెప్పడం జరిగిందంట. ఈ నేపథ్యంలో కాపుల పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నా అంటే, మీరు ఇందాక చెప్పారు కదా కాపు పోస్టింగ్ లో తీసేస్తున్నారని చెప్పి, అది కేవలం విశాఖపట్నంలోనే జరిగిందా, ఇంకెక్కడెక్కడ జరిగింది ఏమైనా గుర్తుందా మీకు? మీ దృష్టికి ఏమైనా చాలా వచ్చిందా? చోట్ల జరిగింది గత నిన్న నిన్న ఒక ఇంకొక ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయనకి ఇచ్చిన పోస్టింగ్ కూడా తీసేసి మళ్ళీ తీసుకెళ్లి పక్కన వేరే మళ్ళీ నాన్ ఫోకల్ పోస్ట్ లో పడేయడం జరిగింది. ఎందుకంటే ఏ ఏరియాలో? ఒకవేళ అది అంటే ఆ అధికారికి ఇబ్బంది కలుగుద్ది కాబట్టి అది మనం ఏరియా, చెప్పడం మంచిది కాదండి. డిస్ట్రిక్ట్ చెప్పండి, డిస్ట్రిక్ట్. కాబట్టి మా తూర్పుగోదావరి జిల్లాలోనే ఓకే, రైట్. తూర్పుగోదావరి జిల్లాలోనే కాపులు అనే వాళ్ళకి ఎవరికి పోస్టింగ్స్ లేవు. ఒకవేళ పొరపాటున ఇచ్చినా తీసి పక్కన పెట్టేస్తారు. ఫోకల్ పోస్టుల్లో ఎవరో నాన్ ఫోకల్ పోస్టుల్లో పెట్టేస్తారు. ఒకవేళ అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగం పొరపాటున ఎక్కడైనా పోస్టింగ్ పడి అక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వారి సామాజిక వర్గాలు అయితే ఉద్యోగాలు చేయనివ్వడం లేదు. అక్కడ రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంది. వారంతట వారే అవసరమైతే వెళ్ళిపోయేలా కూడా చేస్తున్నారు కాపుల్ని. ఇవన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగిందండి. అయితే ఇక గత ప్రభుత్వ హయాంలో కాపు నేస్తం కానీ, కాపు కార్పొరేషన్ కి నిధులు కానీ మంజూరు అయినవా? ఈ ఈ 22 నెలల ప్రభుత్వంలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ద్వారా కాకుండా ఆయన ఇవ్వాల్సిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే ఇలా 15 సంవత్సరాల నుండి కాపు మహిళకి లేదా ఫీజు రియంబర్స్మెంట్ లోను ఈ రకాలుగా ఆయన చూపించి కాపు కార్పొరేషన్ నిధుల్ని మళ్లించి ఈ రకంగా ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఏంటంటే కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వకుండా ఈ ఈ ఈ రకంగా లబ్ధి పొందిన వాళ్ళకి వాళ్ళలో కూడా కాపులు ఉన్నారు కాబట్టి దాన్ని కాపులకి ఇచ్చినట్టుగా ఆయన చూపించారు. కాకపోతే అది కూడా మేము ఆ రోజు అసమ్మతి వెళ్ళగక్కాం. ఎందుకంటే అది విధానం కాదు. మీరు ఇవ్వాల్సిన కాపు కార్పొరేషన్ నిధులు వేరు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పెన్షన్ పథకాల ద్వారా ఇచ్చే పథకాలను అందులో ఇచ్చిన కాపుల్లో విద్యార్థులను కూడా మీరు కాపుల కార్పొరేషన్ లో నిధులతో సమతూగించడం కరెక్ట్ కాదని ఆ రోజు మేము ఆయనకి అసమ్మతి తెలియపరచడం జరిగింది. ఈ రోజు ఇదైతే 22 నెలల్లో అయితే కాపులకి ఈ రోజు వరకు కూడా ఎంగిలాకు మెదిల్చినట్టు కూడా మెదల్చలేదు. కనీసం ₹1 కాపు కార్పొరేషన్ కి కేటాయించలేదు. అదే ఇప్పుడు తాజాగా నిన్న కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి.
తీసుకుంది. ఈ నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాలు అయితే వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో R5 జోన్లో పేదలకు దాదాపు 50,000 మందికి ఆయన ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత నిన్న కేబినెట్ సమావేశంలో ఆ R5 జోన్లో ఏదైతే పేదలకు 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారో ఆ ఇళ్ల పట్టాలన్నింటినీ రద్దు చేస్తూ ఆ జీవో నెంబర్ 56 ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అది చాలా ఖండించదగ్గ విషయం అండి. ఎందుకంటే పేదలకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకోవడం అనేది ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు వచ్చే ప్రభుత్వం చేయకూడదు. గత ప్రభుత్వం ఇచ్చినా కూడా అది ఇచ్చింది ఎవరికి? ఆయన సొంత కులం వాళ్ళకిను సొంత పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు ఆయన. పేదలకు ఇచ్చాడు ఆయన. పేదలకు ఇచ్చినప్పుడు ఆ పేదలు ఎవరైనా ఏ ప్రభుత్వంలో అయినా వారు పేదలుగానే భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు మీ ప్రభుత్వం వచ్చినంత మాత్రాన వాళ్ళు ధనికులు అయిపోరు మీరు రద్దు చేయడానికి. ఆ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళు బిలో పవర్టీ ఉంటారు కాబట్టి వాళ్ళకి కేటాయించిన భూములు అది. అందులోనే మీరు లబ్ధిదారులను కావాలంటే సెలెక్ట్ చేయండి. ఆ లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ చేసి ఇవ్వాలి తప్ప ఆ భూములు రద్దు చేయడం అనేది తప్పు. ఒకవేళ దళారీ వ్యవస్థ ద్వారా అందులో మీరు ఎవరైనా ధనికులు ఉన్నారు వాళ్ళు కేటాయించారంటే అది రద్దు చేయొచ్చు. ఇందులో ఇచ్చిందే పేదల భూములు, సెంటు భూములు ఇచ్చారు వాళ్ళకి. ఆ 50,000 పట్టాలని క్యాన్సిల్ చేసి అక్కడ నిజంగా మీరు అక్కడ కారణం ఏం చెప్తా ఉన్నారు? అక్కడ రద్దు చేయడం వల్ల కారణం అక్కడ అమరావతి యొక్క డిగ్నిటీని ఆ డిగ్నిటీ పాడవద్దని చెప్పి మీరు ఆలోచిస్తా ఉన్నారు. డిగ్నిటీ ఏంటి అక్కడ? అంటే అక్కడ ధనికులే ఉండాలా, బంగ్లాలే ఉండాలా, విల్లాలే ఉండాలా, లేదా మీరు ఇండస్ట్రీస్కి ఇస్తారు. ఇండస్ట్రీస్కి భూములు కేటాయించినప్పుడు అందులో వర్కర్స్ ఎవరు ఉండాలండి? వర్కర్స్ ఎవరు పనిచేయాలి? అదే లేబర్ కదా పనిచేయాలి. అదే భూముల్లో నివసించే వాళ్ళే కదా మీకు అక్కడ ఫ్యాక్టరీస్ లో కానీ ఇండస్ట్రీస్ లో కానీ పనిచేయాలంటే ఆ పేదవాళ్లే కదా పనిచేయాలి వర్కర్స్. ఆ వర్కర్స్ నివసించే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకునేదే డైలీ లేబర్ ఏదో వర్క్ చేసుకుంటారు బిలో పవర్టీ అంటే. ఆ వర్క్ చేసుకునే వాళ్ళు ఎక్కడ చేస్తారు? మీరు అక్కడ రాజధానికి ఇండస్ట్రీస్ కేటాయిస్తున్నప్పుడు ఆ 50,000 మందికి అక్కడ ఉపాధి దొరుకుద్ది. ఆ ఉపాధి దొరికితే వాళ్ళు అక్కడ బతుకుతారు అనే ఉదాహరణతో ఆయన అప్పుడు ఏర్పాటు చేసి ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు మీరు రద్దు చేసేసి మీరు అక్కడ రద్దు చేసండి 50,000 మంది పేదవాళ్ళని ఇల్లు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మా కళాభవనం కూల్చారని చెప్పి ట్రోల్ చేశారు. మీరు చేసిన విధానం ఏంటి? ఇప్పుడు మీరు చేసేది కూడా అదే కదా. అది అప్పుడు చేసేది ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మీరు ఏదైతే ట్రోల్ చేశారో ఆయన అందులో చేసిన మంచి పని ఇప్పుడు మీరు తీసేస్తున్నారు. మీరు చేసే పని ఏంటి? కాబట్టి ఇది కూడా మీరు చేసేది చాలా తప్పుడు విధానం. పేదలకు ఇచ్చిన భూములు అంటే అన్నం పెట్టిన విస్తరణ మీరు లాగేయడం అనేది చాలా పొరపాటు. పేదవాళ్ళకి ఇచ్చిన అన్నాన్ని మీరు భూమి అంటే ఇల్లు కూడు గుడ్డ జనరల్ గా అంటాం. ఇల్లు కూడు గుడ్డ కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకు అని అంటాం. ఇల్లు ఇచ్చి రేషన్ ఇచ్చి బట్టలు ఇస్తాం ఎవరికైనా దానాలు చేసినప్పుడు. అలాంటప్పుడు ఇల్లుని మీరు ఇచ్చిన ఇల్లుని లాగేసుకుంటే అన్నం పెట్టిన విస్తరణ లాగేస్తే ప్రజలు ఎక్కడ బతుకుతారు? మీరు చేసే సంక్షేమాలు ఎవరి కోసం చేస్తారు? ఇదే పేద ప్రజల కోసమే కదా. వాళ్ళకి ఇచ్చిన భూమి మీరు లాగేసుకుంటున్నప్పుడు మీ ప్రభుత్వాలు ఎందుకోసం పనిచేస్తున్న? ధనికుల కోసమా? ఇండస్ట్రియలిస్టుల కోసమా? లేదా అదానీ అంబానీ లాంటి వాళ్ళ కార్పొరేట్ వాళ్ళ కోసమా? పెద్ద పెద్ద వాళ్ళు ఎవరినో తీసుకొస్తా ఉంటారు. మీరు ఎవరు కూడా తండ్రి కొడుకులు ఎవరు కూడా భూమి మీద ఆంధ్రప్రదేశ్ లేకపోతే లోకల్లో ఏదో వీధుల్లో పేటల్లో తిరిగే స్థాయి కాదు. మీరంతా గూగుల్ స్థాయి, విదేశాల స్థాయి, పెద్ద పెద్ద వాళ్ళ స్థాయిలో ఉంటారు. మీరంతా కూడా మీ కమ్యూనిటీ కూడా ఇక్కడ ఎక్కువ మంది లేరు. అంతా కూడా విదేశాల్లోనే చదువులు, విదేశాల్లోనే పెళ్లిళ్ళు, విదేశాల్లోనే స్థిరపడిపోయిన కమ్యూనిటీ మీది. అటువంటిప్పుడు పేదల భూములు పేదలకు ఇచ్చేది కాపులు పేదలు మీకు వీళ్ళే టార్గెట్. మీకు వేరే వాళ్ళ మీద మీరు ఏం చేయలేరు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే కారణం చూపించి ఈ ఇళ్ల పట్టాలని రద్దు చేసింది. అంటే సామాజిక సమతుల్యత దెబ్బతీయడం అంటే కేవలం పేదలు అక్కడ నివసించకూడదనా? అంతే కదండి. వాళ్ళు కోరుకునేది ఏంటి? సామాజిక సమతుల్యత అంటే వాళ్ళు ఈక్వల్ గా అంటే అక్కడ ఇండస్ట్రీలు వస్తారు, అందరూ ఇండస్ట్రియలిస్ట్లే ఉండాలి. అంటే ఎవడో పైనుంచి ఎవరు మన విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెడతారు, అక్కడంతా విదేశీలే ఉంటారు. అంటే విదేశాల్లో ఉన్న మనవాళ్ళు అంటే మన కమ్యూనిటీ వాళ్ళు ఏదైతే తెలుగుదేశం కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ ఎక్కువ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు. వాళ్ళు వస్తారు ఇక్కడికి.
వాళ్ళ కోసమే ఉండాలన్నమాట. అక్కడ పేదవాళ్ళు ఉండకూడదు. పేదవాళ్ళు ఉంటే అక్కడ కాపులు కూడా రేపొద్దున కాపులు కూడా నో ఎంట్రీ పెట్టేస్తారు అమరావతిలో ఫ్యూచర్ లో. ఎందుకంటే అక్కడ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే ఉండాలి అని చెప్పినట్టుగా ఆ కాపులు కూడా నో ఎంట్రీ పెడతారు ఫ్యూచర్ లో వీళ్ళు.